స్వామి 175 అడిగితే 11 ఇచ్చావు, ఎందుకో మాకు తెలుసు. జై జై అన్న. అలవాటు పొరపాటు. చందా రాయండి అన్న. చందానా రాసుకో. పెద్దారెడ్డి 30,000. బుడ్డారెడ్డి 20,000. మధ్యారెడ్డి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా అన్నా? డబ్బులు కాదన్నా, ఇవ్వాలి. మేము వైసీపీ తాలూకా, చెప్తాంగానే ఇవ్వం. 1,00,00,000 చెప్పాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. మొన్న విజయవాడ వరదలో 1,00,00,000 రూపాయలు ప్రకటించాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇంతకు నిమజ్జనం ఎప్పుడు? 11వ రోజు. 11వ రోజు ఏంటి 11? ఏంటి 11? 3 లేదా 7 లేదా 9 లేదా 11 పెట్టుకోవాలి నువ్వు. అంటే ఆంధ్ర ప్రజలకి 11తో విముక్తి దొరికింది, అందుకే 11 రోజులకు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం. విన్యాసాల కుండపోత వర్షంలో కంటి మీద కునుకు లేకుండా, కడుపుకు తిండి లేకుండా 36 గంటల పాటు పని చేస్తూ వస్తున్నారా మంత్రులు. మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలు తిట్టడం తప్ప ఏ రోజున పని చేశారా? ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్ళాల్సినటువంటి అవసరం. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డవాడు ప్రజల్లోనే తిరుగుతాడు. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలియాలంటే గాల్లో నుంచి చూస్తే కాదు, సామాన్యుడితో కలిసి నడిస్తేనే వాళ్ళ బరువు మోస్తేనే తెలుస్తుంది. అంతేకాని పబ్జీలు ఆడుతూ పరదాల మధ్య తిరిగితే తెలీదు. పబ్లిసిటీనా? పునాది రాళ్ల మీద మీ నాయకుడి బొమ్మ కోసం, సచివాలయాల మీద రంగుల కోసం, ఆఖరికి స్కూల్ పిల్లల బ్యాగుల మీద మీ నాయకుడి పేరు అచ్చు కోసం ఎన్ని 100 కోట్లు వేస్ట్ చేశారో తెలుసారా మీకు? విజయవాడ వరద సహాయార్థం పంపించిన సరుకుల ప్యాకెట్ల మీద కూడా బాబు గారు ఫోటో వేసుకోలేదురా. ఎందుకంటే ఆయన మంచి చేయాలనుకున్నారు, దాన్ని ప్రచారం చేయాలనుకోవాలా. చలి సాకుతో దావోసుకోకుండా దాక్కున్న నీలాంటి సోమరిపోతులకి, పని దొంగలకి పని చేయడం విన్యాసమే, ప్రజల్లో తిరగడం పబ్లిసిటీనే. ఆ కాంట్రాక్టర్ మనకి ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వట్లేదన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను. మన మాట వినని వాడు ఈ భూమి మీద ఉండకూడదు. చెప్పండి అన్నా, దేవుడి ఆశీర్వాదం అది ఇది అంటావు, చంపేడు మేటన్నా. ఆ దేవుడి ఆశీర్వాదం కోసమే అందరినీ పైకి పంపిస్తున్నా. సాంప్రదాయిని ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? మా తమ్ముడిని ఎవరో కత్తితో పొడిచేశారన్నా. ఎవరు? మనోలే. ఇదంతా ఆ పార్టీ వాళ్ళు చేసిన పని. ఎలా తల్లి, ఒక నిండు ప్రాణాన్ని పొడవడానికి ఆ చేతులు ఎలా వచ్చాయి తల్లి? నేనైతే ఒక చీమ నన్ను కుట్టడానికి వచ్చిన ఆ చీమ ఆకలితో ఉందని ఆ చీమని తీసుకుపోయి చక్కెర డబ్బులో వేస్తా. అమ్మ బాబాయ్, లోపల అప్రచితుడు బయట రామానుజం. వాటి ఆస్కార్. దేవుడు అందరికి కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు అన్న. ఏంట్రా అది? నీకు అన్ని ఇచ్చాడు, ఒకటే ఇవ్వలేదన్న. ఏంటది? హైట్. అదిగే కదరా హైట్ మేనేజ్ చేశాను. అవి తెచ్చింది నేనే కదన్నా. అమ్మా నేను నీతో విషయం చెప్పాలి, కన్నా తిట్టొద్దు. ఏమైంది? గుళ్ళోన చెప్పులు పోయాయి, ఎవరో చెప్పులు ఎత్తుకెళ్లారు. నీ చెప్పులు ఎవరు ఎత్తుకెళ్లారే? అమ్మా నా చెప్పులు. ఏంట్రా అవి నా వైపే చూస్తా ఉంది, ఏదో తిడుతున్నట్టుంది. నీ వైపు కాదన్నా, నీ చెప్పుల వైపు చూస్తుంది. ఎందుకు? నువ్వా? 1,00,000 కోట్లు కాజేసింది కాకుండా చివరికి నా పిల్ల చెప్పులు కూడా దొబ్బేసావా? ఇలా రారా, గుడ్డి చెప్పుడు కాకుండా గుడివాడికి వెళ్ళి కొనుక్కోరారా అంటే గుడి దగ్గర నుంచి కొనుక్కొని వస్తావా? ఏవి కొనుక్కోబెట్రా, అన్ని ఎత్తుకుపోవడమే. అమ్మ చూసి తిడుతుందన్న, చెప్పులు ఇచ్చి వెళ్ళిపోదాం పదా. అరే వచ్చినా పర్వాలేదు, చెప్పులు మాత్రం ఈను. ఈ గాని తీసానంటే హైట్ తెలిసిపోద్ది. ఇటొద్దు, అటు వెళ్దాం పద. నువ్వు ఇంత టాలెంట్